నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. నేటి మంచి మాట. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో తడిసిపోకుండా రక్షణ ఇస్తుంది. అలాగే ఆత్మవిశ్వాసం విజయాన్ని తెచ్చిపెట్టలేకపోవచ్చు, కానీ విజయపథంతో ఎదురయ్యే అవరోధాలను అధిగమించగల శక్తిని ఇస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, మార్గశిర మాసం శుక్లపక్షం, డిసెంబర్ 16, 2023 శనివారం. సూర్యోదయం ఉదయం 6:42 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం ఉదయం 9:49 చంద్రాస్తమయం రాత్రి 9:15 తిథి చవితి రాత్రి 8 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 6:24 వరకు. తదుపరి శ్రవణం తెల్లవారుజామున 4:29 వరకు. తదుపరి ధనిష్ట. కరణము వనిజ ఉదయం 9:15 వరకు. తదుపరి విష్టి రాత్రి 8 వరకు. తదుపరి భవ. యోగము ధ్రువము ఉదయం 6:58 వరకు. తదుపరి వ్యఘాతము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:26 నుండి 10:49 వరకు. యమగండం మధ్యాహ్నం 1:33 నుండి 2:56 వరకు. గుళిక కాలం ఉదయం 6:42 నుండి 8:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:10 నుండి 8:54 వరకు. వజ్యం ఉదయం 8:26 నుండి 9:49 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:06 నుండి 5:54 వరకు. అమృత గడియలు సాయంత్రం 6:59 నుండి 8:29 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:49 నుండి 12:33 వరకు. డిసెంబర్ 16 శనివారం. ఈరోజు మంచిదేనా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి చవితి రాత్రి 8 వరకు ఉంటుంది. తదుపరి పంచమి. చవితి శుభకార్యాలకు అనుకూలమైన తిథి కాదు. తదుపరి వచ్చే పంచమి శుభకార్యాలకు అనుకూలమైన తిథి. ఈరోజు సంక్రమణం అంటే సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశిలోకి ప్రవేశించే రోజు. కావున ఈరోజు ధనుస్సు సంక్రమణం అయ్యింది. ఇలాంటి సంక్రమణం రోజుల్లో అస్సలు శుభకార్యాలు చేయకూడదు. కానీ ఈరోజు చేసే స్నానాలు, దానాలు, జపాలు వాటి ఫలితాలు ఎన్నో రెట్లు పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఈరోజు పెద్దల పేరిట దాన ధర్మాలు, పిండ ప్రదానాలు, తర్పణాలు వదలటం వంటివి చేస్తే 7 తరాల పెద్దలు వైకుంఠానికి చేరుకుంటారు. అలాగే ఈరోజు తప్పకుండా సముద్ర స్నానం చేసిన వాళ్ళకి 1000 రెట్లు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈరోజు నుంచి సౌరమానం ప్రకారం ధనుర్మాసం ప్రారంభమవుతుంది. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. కాబట్టి ఎటువంటి శుభకార్యాలు చేయడానికి ఈరోజు శుభకార్యాలకు అనుకూలంగా లేదు. శుభకార్యాలైతే చేయకూడదు. కానీ శ్రవణ నక్షత్రం శనివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయం శనివారం ఉదయం 7:04 మొదలై ఆదివారం తెల్లవారుజామున 4:37 వరకు ఉంటుంది. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయం చూసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు.
సూర్యుడు సాయంత్రం 4 గంటల 1 నిమిషము వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను ఉంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించే సమయం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. చంద్రుడు మకర రాశిలో ఉంటారు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, సకల సౌభాగ్యాలతో, ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, వ్యాపారస్తులకు లాభాలు అంతగా కనిపించవు. వృషభ రాశి, ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. మిథున రాశి, వ్యాపారస్తులకు నూతన ఉత్సాహం, పెట్టుబడుల్లో అనుకూలత. కర్కాటక రాశి, ఉద్యోగస్తులకు పనిభారం నుంచి విముక్తి లభిస్తుంది. సింహరాశి, క్రీడాకారుల కృషి ఫలించే సమయం. కన్య రాశి, వ్యాపారస్తులకు ఊహలకు తగ్గట్లుగా లాభాలు దక్కవచ్చు. తులారాశి, రాజకీయ వ్యక్తులకు మరింత అనుకూలమైన సమయం. వృశ్చిక రాశి, వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకొని ముందుకు సాగుతారు. ధనుస్సు రాశి, కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. మకర రాశి, కళాకారుల ప్రయత్నాలు సఫలమవుతాయి. కుంభరాశి, వారాంతంలో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. మీనరాశి, సోదరులతో వివాదాలు తీరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.